జయశంకర్ భూపాల్పల్లి జిల్లా 100 పడకల ఆసుపత్రిలో కీర్తిశేషులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు ఇక్కడ మీ అందరికీ కడుపు నింపే కార్యక్రమం భోజనం సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్న తమ్ముడు ఐలి మారుతిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ కూడా చెప్పట్టు ఉండాలని. చాలా సంతోషం. కాకపోతే మరి డోనర్స్ లేకపోయినా కొంతమంది ఇస్తున్నారు, ఇంకా కొంతమంది ముందుకు వస్తలేరు అని అంటా ఉన్నాడు. మరి ఆకలి అంటే ఏందో తెలిసిన బిడ్డ కనుక ఆకలిని ఎంత వీలైతంత అవసరం ఉన్నప్పుడు తీర్చాలనే ఒక సంకల్పంతో ముఖ్యంగా హాస్పిటల్ కానే ఎక్కువ మంది హడావుడిగా వస్తారు, డబ్బులు తీసుకొచ్చుకోరు, రకరకాల ఇబ్బందులతోటి వస్తారు. కనుక ఆ ఇబ్బందులను మరి చూసి అనుభవించిన బిడ్డ కనుక ఈ భోజన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నిన్న నేనేదో సోషల్ మీడియా గ్రూప్లో చూసిన అనాథ పిల్లలకు ఇల్లు కూడా కట్టించినట్టుగా ఏమన్నా సోషల్ మీడియాలో చూసిన. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అది కూడా మాదేపూర్ గ్రామం మారుమూల ప్రాంతానికి చెందిన బిడ్డ ఇంత గొప్ప సాహసం చేయడం చాలా సంతోషం. నేను కూడా ఆకలి ఎంతో తెలిసిన బిడ్డ కనుక మా అబ్బ పేరు మీద కూడా అనేక కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు కొంచెం ఇబ్బందులలో ఉన్నాం కనుక చేయలేకపోతా ఉన్నాం. అంటే భోజన కార్యక్రమం లేదు కానీ ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు, అది స్మృతి ఏమంటారు వాహనం ఏమంటారు అదే వాహనం కావచ్చు, ఒక ఇల్లు ఎవరైనా చనిపోయిన వాళ్ళు కిరాయిదారులు ఉంటే వాళ్ళని ఇంట్లోకి రానియకపోతే వాళ్ళకి ఇల్లు సౌకర్యం కల్పించడము, అటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎట్లా నడిపిస్తున్నామంటే భూమి అమ్మినా అంటున్నాడు, కారు అమ్మినా అంటున్నాడు. అమ్ముకుంటూ పోతే ఏది సరిపోవు. కనుక నేను మారుతి పక్షాన భూపాలపల్లిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, డబ్బున్న వాళ్ళు మరి గుడిలో వేసేటువంటి వారి యొక్క 5 రూపాయల కానుకలు అక్కడ 2 రూపాయలు వేసి ఇక్కడ 3 రూపాయలు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి చాలా మంచి కార్యక్రమం ఇది. ఇట్లనే కొనసాగేందు కోసం నేను కూడా చిన్నప్పుడే నా తల్లిని చూడలేదు, ఆమె పేరు మీద అనేక కార్యక్రమాలు చేసిన బిడ్డను కనుక మారుతికి మరి ప్రతి సంవత్సరం ఇవాటి నుంచి మళ్ళీ వచ్చే జనవరికి 50,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తానని నేను హామీ ఇస్తాను. మంచిగా ఇంకా నేను మంచిగా అయితే ఇంకా ఎక్కువ కూడా ఇస్తాను. కనుక వారికి తక్షణమే ఈ నెలలో 50,000 రూపాయలు మా నాయకులందరూ వచ్చి ఇస్తారు మారుతికి. ఇంకా దాతలు కూడా పెద్ద ఎత్తున రావాలని దాతలను కూడా కోరుతా ఉన్నాను. భూపాలపల్లిలో పెద్ద పెద్ద ఆసాములు ఉంటారు, చాలామంది సేవలు చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రత్యక్షంగా గొప్ప కార్యక్రమం, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని. ఇవాళ రేపు భోజనానికి ఎవరికి కొదవ లేదు, వండితే ఒడుస్తలేదు కూడా అక్కడక్కడ పెళ్లిళ్ళలో. కానీ ఇక్కడ భోజనం ఎవరికి దొరకదు. ఇక్కడ గాయ వస్తారు పేషెంట్ దగ్గరికి. పాపం ఇక్కడ ఆకలి కోసం చూసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ అవసరం ఉంటుంది భోజనం. దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మారుతిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు నడవాలని. ఇప్పుడైతే 50,000 ఇస్తున్నా, ఇంకా అవకాశం ఉంటే పెంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. 100% వారిని అభినందిస్తూ, నన్ను చాలా రోజుల నుంచి ఆహ్వానించింది కానీ కొంచెం రాలేకపోయినాము. ఈ సేవ కార్యక్రమాలు అనేది నాకు కూడా చాలా ఇష్టం. మా అవ్వ చిన్నప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకు ఆ రోజులలో అంబలి పోసిందని గంజి పోసిందని విన్న నేను చూడలేదు.
మా వాడలో పెద్దవాళ్ళు చెప్తే విన్నాము. మీ అమ్మ మీ ఇంటికి వస్తే అంబలి పోసేది, గంజి పోసేది. అప్పుడు గంజే పెద్ద కథ ఉండే, గంజి దొరుకుడే పెద్ద కష్టం ఉండే. అటువంటి విన్న బిడ్డగా సేవలు చేసే వాళ్ళను ప్రోత్సహించడం నాకు ఇష్టం కనుక మరి మారుతిని మనందరం ప్రోత్సహించాలి. మారుతికి మీ అందరి ఆశీస్సులతోటి దాతలు కూడా దొరకాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ.